పావుగంటలో ట్రైన్ రాబోతుంది. దిగ్గ వచ్చేస్తుంది మనల్ని తీసుకుని వెళ్ళే లోకోమోటివ్. మార్కాపూర్ టు గుంతకల్. Bye bye Markapuram today. అది జంక్షన్. ఇంకో గంటలో మనకు మళ్ళీ ఇక్కడి నుంచి హాసన్ ట్రైన్ ఉంది. రోడ్ ఎక్కాక స్లీప్ వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎస్కలేటర్ ఎక్కాము. గుంతకల్లో మంచి ఛాయ్ తీసుకున్నా. 14 రూపీస్ పెద్ద కప్పు ఇచ్చారు. చూసారా, ఇండియన్ రైల్వేస్ లోగో, IRCTC. చూద్దాం, టేస్ట్ చేసి. యా, గుడ్, ఓకే. December 30 ఈవినింగ్ 5ంటికి ట్రైన్ ఎక్కాం మార్కాపురంలో. అంటే 6ంటికి ఎక్కాం అనుకో ఎగ్జాక్ట్లీ. గుంతకల్కి వచ్చేసరికి నైట్ ఎగ్జాక్ట్ 12 అయింది కరెక్ట్గా. సో ఇక్కడ IRCTCలో మంచి ఛాయ్ ఒకటి తాగాము, చాలా బాగుంది. 14 రూపాయలు తీసుకున్నాడు ఆయన, చాలా వర్త్. పెద్ద కప్పు కూడా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మన ట్రైన్ గుంతకల్ టు హాసన్కి ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతుంది గుంతకల్కి. రేపు మార్నింగ్ 10:25 చూపిస్తుంది అక్కడ ట్రైన్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. 10:30 అవుతుందో దాటుతుందో. బట్ గుంతకల్ స్టేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెయిటింగ్ గదులు కూడా ఉన్నాయి ఇక్కడ. 2 అవర్స్కి 24 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది. హసన్ జంక్షన్ ఇది. హసన్ రైల్వే స్టేషన్లో ఇక వెళ్తున్నాం, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తుంటే ఇక్కడ సినిమా హాల్ కనపడింది. చూడండి, మనకు సినిమా హాలన్నా బ్రహ్మాండం వినిపించి. మార్కో ఇంకా ఆడుతుంది, మార్కో సుదీప్ది. విన్నాగా ఇక్కడికి వచ్చాక మనకు ఒకటి చెరుకు తాగాలనిపించింది. బాగా బాగుంది. అక్కడ ఈ బస్సు ఎక్కుతున్నా, బెలూరు ఎక్కుతున్నా. చూద్దాం. బేలూరు బస్ స్టాండ్. సో ఇప్పుడు మనం బేలూరు చెన్నకేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాం. రెడీ అయ్యాము. టెంపుల్కి వెళ్ళి ಹಂಗೋಕೆ ಅದೇ ಹೇಳೋಣ, ಅದು ಓಕೆ. ಮತ್ತು ಬೇರೆ ಇವರಾದ್ರು ಮಕ್ಕಳು ಅಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಬಂಬಡಿ ಹೊಡಿದಿಂದ ಕೊಟ್ಟು
वैशु वैशु तू आ ले नहीं माँ वैशु ఇదే రొటేటింగ్ పిల్లర్. నరసింహస్వామి. గుడి ఎంట్రన్స్ గోపురం లోపల నుంచి ఇక్కడ కోనేరు, అక్కడ వంటశాల, పైన చిమ్నీ కూడా ఉంది. అండ్ వచ్చిన భక్తులు వేచి ఉండడం కోసమని మండపాలు ఇవన్నీ. ఇక్కడ ఇది వచ్చేసి వెనక ఉండే పెద్దగా వచ్చి ఈ గుడి యొక్క శాంపుల్ పీస్ అనమాట. ఈ 20 years అయింది కట్టేది. దాన్ని మోడిఫై చేసి దాన్ని ఈ టెంపుల్గా డిజైన్ అనమాట. అది శాంపుల్ డిజైన్, ఇది ఫుల్ డిజైన్. ఇదంతా ఫుల్ డిజైన్ విత్ ఎన్నో రకాల శిల్పాలతోటి చూసి మండపం అక్కడ ఊరేగింపు జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ ఒక ద్వారం ఉంది. అక్కడ ఆ ద్వారంలో నుంచి ఏనుగు లోపలికి వస్తుందంట. ఇక్కడ ఈ ధ్వజస్తంభం చూస్తే ఇది కింద ఎటువంటి బేస్ లేకుండా జస్ట్ అలా నిలబెట్టారు అంతే, ఎటువంటి అతుకు లేకుండా. అది కూడా కేవలం 3 వైపులు మాత్రమే అతుక్కొని ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ సైడ్ నుంచి అవతల వైపు గ్యాప్ కనిపిస్తుంది చూడండి. అక్కడ పేపర్ అయినా క్లాత్ అయినా తీసి అవతల లేగేయచ్చు. సో 3 కార్నర్స్ మాత్రమే స్టేబుల్గా తట్టుకొని అక్కడ నిలబడగలిగింది. ఇది మొత్తం కింద వెడల్పుగా పైకి వెళ్ళే కొద్దీ రౌండ్గా షేప్ ఉండడం వల్ల అది బేస్ అలా నిలబడడం జరిగింది. ఈరోజు 31st కావడం వలన చాలా క్రౌడ్గా ఉంది, ఫుల్ క్రౌడ్. మొత్తానికి మేము కోదండ రామ అనే ఒక గైడ్ని పెట్టుకున్నాము. ఆయన మాకు మొత్తం వివరించి చెప్పాడు, తెలుగులోనే చెప్పాడు. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ లోపల అమ్మవారు వెళ్ళి దర్శించుకున్నాం ఒకసారి. ఇంకా ఇక్కడ ఉన్న శిల్పాల గురించి ఇంకా ఒక్కొక్కటిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూడాలి, తీసి ఫోటోలు తీయాల్సి వస్తుంది. ఈ విధంగా 4 గోపురాలకి 4 ఎంట్రన్స్లకి 2 గోపురాలు సంథింగ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అట్లా 2 పక్కలు కూడా అట్లానే ఉన్నాయి సేమ్. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇది. 102 సంవత్సరాలు కష్టపడి నిర్మించారు. దీని యొక్క శాంపిల్ పీస్ ఇది. 20 years మాత్రం దీన్ని కట్టడం జరిగింది. దీనికే 20 years, దానికి 102 సంవత్సరాలు.
టెంపుల్కి వచ్చాను. ఒక గైడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఒక తెలుగు గైడ్ కోసమని. చాలాసేపు తిరిగాను, బట్ అందరూ కన్నడలో లేదంటే హిందీలో మాట్లాడుతున్నారు. ఓకే, ఇంగ్లీష్ ఒక అతను కూడా మాట్లాడమని ట్రై చేశాను. ఆ లోపు మన తెలుగులో మాట్లాడే ఒక ఫ్యామిలీ కనపడింది. దాంతో వాళ్ళు మాట్లాడుకోవడం చూసి నేను కూడా జాయిన్ అవుతామని చెప్పాను, షేర్ చేసుకుందామని చెప్పా కూడా వాళ్ళు ఓకే చెప్పారు. తర్వాత అక్క వాళ్ళకి అన్నకి 100 ఇచ్చాను వాళ్ళ హస్బెండ్కి అనిస్తే అక్క వాళ్ళు వెనక్కి ఇచ్చేసి ఇంకా వద్దులే నా తమ్ముడు అని చెప్పేసి సరిపోతుంది అని మనకి ఫ్రీ గైడెన్స్ జరిగింది ఈరోజు వాళ్ళ 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 చొరవతోటి. ఇంకా అలా మొత్తం టెంపుల్ మొత్తం గైడెన్స్ తీసుకున్నాను. చాలా బాగా చెప్పారు అతని పేరు కూడా కోదండరామ. గైడెన్స్ ఇచ్చిన అతని పేరు కూడా కోదండరామ. నిజంగా చాలా బాగా చెప్పాడు తెలుగులోనే. సో అది చాలా అసలుకి 1 డే కూడా సరిపోదు ఈ ఇందులో ఉన్న ఆ మొత్తం శిల్పాలను చూడాలంటే 1 డే కూడా సరిపోదు. అంత నీట్గా అంత చెక్కారు, అంత బాగా చెక్కారు. నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇదే ఇంత అద్భుతంగా ఉంటే రేపు హోయసలేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం, ఇంకే రేంజ్లో ఉంటుందో ఆలోచిద్దాం. ఇవాళ బేలూరులో 2వ రోజు మనము. ఇప్పుడు 2వసారి చెన్నకేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. ಕರ್ಕೋಗೋರ ಇಲ್ಲಿ ಒಂದು ನರ್ಸರಿ ಮಳವಳ್ಳಿ ಎಲ್ಲಾನು ಕರ್ಕೊಯ್ತಾರ. ನಮ್ಮ ದುಡ್ಡಲ್ಲೇ ಅವ್ರ ಖರ್ಚು ಬಾಕಿ ಊಟ ತಿಂಡಿ ಅವ್ರದ್ದು ಎಲ್ಲ పేరు చెప్పు. ನೋಡಿಗೆ ಏನಾಗಿಲ್ಲ. ಈಗ ಹೋಯ್ತೀನಿ, ಈಗ ಸುತ್ತಮ್ಮ ಎಲ್ರು ಹೋಗಿ ಬಂದಲ್ಲ. టైం 2వ తారీఖు 12 అవుతుంది. మనం ఇక్కడ రూము వెకేట్ చేసి హాసన్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. అక్కడే భోజనం చేసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని. ఈవినింగ్ 4:30కి 4:52కి ట్రైన్ ఉంది. వెళ్ళేసి ఇంక రేపు మా మధ్యలో ట్రైన్ ఇంకొక ట్రైన్ మరుసటి రోజు మార్నింగ్ 7 o'clock 7:30కి మనం మార్కాపురం వెళ్ళిపోతాం. ఇంతటితో ఈ ట్రిప్ సమాప్తం. ఇక్కడ ఎక్కడో కాలేజీ ఉన్నట్టుంది. కాలేజ్ పిల్లలు చాలామంది ఉన్నారు. ట్రాక్ మీద నడుస్తున్నాం, అందరు ఇటే నడుస్తున్నారు. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి మనం కూడా పోదాం. ట్రైన్ ఎప్పుడు 4:30కి ట్రైను. మనం ఆల్రెడీ 1:30కి అయింది, ప్రజెంట్ 1:30 అయింది. దారిలో ఏదైనా తినేసి స్టేషన్కి వెళ్ళి ప్రశాంతంగా బొబ్బులుంటే అర్ధరాత్రి 1 గంటకు మనం దిగేది మళ్ళా గుంతకల్లో. హలో
టైం 5:10 అయింది. ఇంకా గుంతకల్ బస్ స్టాండ్లోనే ఉన్నాము. బళ్ళారి బస్సులు వచ్చినంత ఈజీగా ఒక నంద్యాల బస్సుకు రాలేదు, లోన్ బస్సులోనే. ఈరోజు అంతా గుంతకల్లోనే గడిచిపోయేటట్టుంది. అసలు గుంతకల్ ఒక గంట లేట్ ట్రైన్ వల్ల రోజంతా వేస్ట్ అయింది. డ్యూటీ కూడా మిస్ అయింది రోజు. సూపర్వైజర్తో దిగులు, రోజంతా మింగులు.